సంక్షేమ పథకాలు దారిద్ర్యరేఖకు దిగువనున్న పేద ప్రజల ఉన్నతి కోసం, వారికి ఆసరా కోసం అమలు చేస్తున్న పథకాలు. ఉద్యోగాల్లో ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం పందికొక్కుల్లా వీటిని సైతం స్వాహా చేస్తున్నారు అని ప్రభుత్వం దృష్టికొచ్చినట్లుగా సమాచారం. పేద ప్రజలకు అందాల్సిన డబ్బుల్ని జంకు గొంకు లేకుండా నిర్లజ్జగా తీసుకుంటున్నారు. చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ తదితర పథకాల లబ్ధిదారుల్లో ఒకరు కాదు 100 కాదు, ఏకంగా 37,000 మంది వరకు ఉన్నట్లుగా తేలింది. ప్రభుత్వం గత 4 నెలలుగా సర్కారు ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు ఆధార్ అనుసంధానం చేసింది. ఈ అనుసంధానంతో ప్రభుత్వ ఉద్యోగుల బండారం బట్టబయలైందని సెక్రటేరియట్ వర్గాలంటున్నాయి. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, గౌరవ వేతనం పొందేవారి లెక్కలు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరి సంఖ్య తేల్చేందుకు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో కమిటీని గత జూలై నెలలో నియమించారు. ఈ కమిటీలో సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, మాజీ ఐఏఎస్ ఎన్ శివశంకర్ సభ్యులుగా ఉన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది హోదాను పరిశీలించేందుకు ఈ కమిటీని నియమించారు. ప్రభుత్వం అనుమతించిన అన్ని రకాల తాత్కాలిక సేవలకు సంబంధించి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవ వేతన, దినసరి వేతన ఉద్యోగులకు సంబంధించి అధ్యయనాన్ని కమిటీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి ఉద్యోగి వివరాల్ని ఆధార్తో అనుసంధానం చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. ప్రతి నెల కొద్ది మంది చొప్పున మొత్తం 4 లక్షల మంది వరకు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ వివరాల్ని ఆన్లైన్లో నమోదు చేశారు. అక్టోబర్ నాటికి మొత్తం త్రిసభ్య కమిటీకి అందిన వివరాల ప్రకారం 1,00,000 మంది బోగస్ ఉద్యోగులున్నట్లు వెల్లడైంది. 1,00,000 మంది ఉద్యోగుల మూలంగా గడిచిన దశాబ్ద కాలం బీఆర్ఎస్ ఏలుబడిలో సంవత్సరానికి 1,500 కోట్ల చొప్పున మొత్తం 15,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నష్టపోయినట్లు స్పష్టమైందని సమాచారం. ఈ మొత్తాన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, మ్యాన్ పవర్ కంపెనీలు కూడబలుక్కొని మింగినట్లుగా తేలిందని చెబుతున్నారు. ఈ కుంభకోణంలో అప్పటి బీఆర్ఎస్ బడా నాయకుల ప్రమేయం ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోందని సమాచారం. వేతనాల బిల్లులకు, క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి మధ్య భారీ తేడాలు గమనించిన రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు నవంబర్ నెలలో ఆదేశించింది. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారే బినామీలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్లు వెలుగు చూసిందని సచివాలయ వర్గాలంటున్నాయి. పలువురు విభాగాల అధిపతులు తప్పుడు లెక్కలు చూపించి సర్కారు సొమ్మును మింగినట్లుగా వెల్లడైందని చెబుతున్నారు. రికార్డుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న క్షేత్రస్థాయిలో వారి జాడ కనిపించకపోవడం కూడా విచారణాధికారుల్ని విస్మయానికి గురిచేసింది. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టుతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలన్నింటినీ ప్రభుత్వం విజిలెన్స్ విభాగానికి పంపించింది. ఈ డేటా ఆధారంగా మొత్తం కూపీలాగడంతో గుట్టు రట్టయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వేలాది మంది సర్కారు ఉద్యోగులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నట్లు వెల్లడైందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రతి నెల వేతనాలు పొందుతూ సామాజిక పింఛన్లు పొందుతున్నారు అని సమాచారం. ఉపాధి హామీ పథకం కింద వచ్చే సొమ్మును కూడా వదిలివేయకుండా తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు అంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కూడా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే సొమ్మును తీసుకున్న వాళ్లు కూడా ఉన్నారు అని ఒక అధికారి తెలిపారు. ఇలా సుమారు 37,000 మంది సర్కారు ఉద్యోగులు లబ్ధి పొందినట్లుగా రికార్డుల్లో వెల్లడైందని ఆయన తెలిపారు. అయితే అవుట్సోర్సింగ్, గౌరవ వేతనం పొందేవారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలా లేదా అనే దానిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు దళిత బంధు పథకాన్ని పూర్తి సబ్సిడీతో అమలు చేశారు. ఎంపికైన లబ్ధిదారుడికి 10 లక్షల చొప్పున అందజేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్హులేనని కేసీఆర్ ప్రకటించడంతో పలువురు ఉద్యోగులు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందారు. పేద, దళితుల కోసం అమలు చేయాల్సిన పథకాన్ని ఆ వర్గంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపచేయడం కేసీఆర్కే చెల్లుబాటైందంటూ అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన కేసీఆరే నిబంధనలు రద్దు చేసి తప్పు చేస్తే శిక్షించేవారెవరు అనే ప్రశ్నలు అప్పట్లో తలెత్తాయి. మరి ఇప్పుడు ఈ మొత్తం అధికారులపై ఎలాంటి చర్యలుంటాయన్నది ఉద్యోగ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.